అట్లా కాదమ్మా, లోను మీకు నేరుగా ఇవ్వరు. బ్యాంక్ అంటే లోన్ తీసుకున్నారా? పేమెంట్ చేయరా? చేయాలి కదా, మరి అది కూడా క్లియర్ చేసుకోవాలి కదా. మరి లోన్స్ ఉంటే కడితే మళ్ళీ మేము రెన్యువల్ చేస్తాం. మరి ఇచ్చేటప్పుడు మీరు అమౌంట్ తీసుకుంటారు కానీ కట్టకుంటే ఎట్లా? ఇన్ని రోజులు అయింది, మరి లోన్ మేము ఫ్రీ అంటారు, గవర్నమెంట్ చేయలే కదా. వినండి బాబు చెప్పేది పర్లే. గతంలో మీరు లోన్ తీసుకున్నారు, గవర్నమెంట్ కేవలం ఇంట్రెస్ట్ మాత్రమే మీకు ఏం చేసింది, మాఫీ చేసింది. మరి ప్రిన్సిపల్ అయితే కట్టాలి కదా, అవి లేనప్పుడు ఎట్లా ఇస్తాం? ఒకసారి మా ఫీల్డ్ ఆఫీసర్ చెప్తాను సార్, ఒకసారి వెరిఫై చేయండి సార్, వీళ్ళు ఏమన్నా ఒకసారి చూసారు. ఓకే సార్, వెరిఫై చేస్తారు సార్. ఇది ముఖ్యంగా వీళ్ళు డాక్యుమెంట్స్ ఏం తీసుకురాలేదు. మీరు ముందు ఫస్ట్ ఆర్ఓరు పహాని ఆధార్ కార్డు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురండి మీసేవ పోయి. ఒకవేళ మీది ఆన్లైన్లో అవి ఎక్కకపోతే ఫస్ట్ గిరిజవారి దగ్గరనో లేకపోతే మన ఆర్ఐ దగ్గర పోయి, తహసీల్దార్ దగ్గర పోయి మీరు పట్టా పాస్బుక్ ఉందా లేదా, మీది ఖాతాలో ఎక్కిందా లేదా, అది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఖాతాలో పాస్బుక్ ఎక్కిందా లేదా చూసుకోండి ఫస్ట్. ఓకే, ఏమేమి కావాలన్నా రాసిస్తా చూడండి. వినండి, మీరు ఇట్లా ఏదైనా తెలియకపోతే మీ గ్రామంలో గ్రామ పెద్ద మనిషి ఉంటాడు, సర్పంచ్ ఉంటాడు, తర్వాత పంచాయతీ సెక్రటరీ ఉంటాడు, వాళ్ళందరినీ కలుసుకొని రావాలి. డైరెక్ట్ నేరుగా ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరికి చెప్పారు సార్. మాకు ఎవరు మీరే లోన్ ఇప్పిస్తారంటే మీ దగ్గరకు వచ్చినాము. పట్టా పాస్బుక్ కావాలి, పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్, ఆర్ఆర్ ఆన్లైన్ లా బాని కావాలి ఆన్లైన్. ఫోటో చేయకుండా ఇది బ్యాంకు అర్చడ్ కాదు. ఇవన్నీ మీరు ఆల్రెడీ ఖాతా కడితేనేమో మీకు మీ సేవలో దొరుకుతాయి. లేదంటే మీరు మీ సేవలో ఫస్ట్ చెక్ చేసుకోండి, ఆధార్ కార్డు తీసుకుపోయి ఆడ వస్తేనేమో తీసుకురండి, లేదంటే